తెలంగాణ స్పెషల్ కమ్మని పప్పు తెలుసా మీకు? కమ్మని పప్పు అంటే ఏంటనుకుంటున్నారు? పెసరపప్పు అండి. పెసరపప్పుతో ఇలా పప్పు చేసుకోండి. చాలా కమ్మగా ఉంటుంది. మీరు కందిపప్పు తిని బోర్ వచ్చినప్పుడు పెసరపప్పుతో ఇలా ట్రై చేయండి. మా హస్బెండ్‌కి అయితే నా పెళ్ళికి ముందు అసలు ఇలా పెసరపప్పుతో పప్పు చేస్తారనే తెలీదు. ఆఫ్టర్ మ్యారేజ్ ఆయనకి ఇలా పప్పు చేస్తారని తెలుసు. నేను చేసిన తర్వాత ఆయన ఫేవరెట్ అయిపోయిందనమాట. పెసరపప్పు అండ్ ఆలు చిప్స్ క్రేజీ అనమాట. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్. ఈసారి చేసుకున్నప్పుడు ఆలు చిప్స్‌తో ట్రై చేయండి. చాలా బావుంటుందనమాట. అండ్ పెసరపప్పు చేసుకోవడం చాలా సింపుల్. మీరు కుక్కర్‌లో పెట్టుకోవద్దు. ఇలా బయట ఉడికించుకుంటేనే దానికి టేస్ట్ చాలా బావుంటుంది. పప్పు పప్పు మంచిగా వాష్ చేసుకొని ఉప్పు, పసుపు, ఆనియన్ మంచిగా కొంచెం మీకు ఎంత కావాలో అంత మిర్చి యాడ్ చేసుకొని పప్పును ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. దాని తర్వాత పోపు వేసుకోండి. పోపులో మాత్రం ఇంగు అండ్ గార్లిక్ మ్యాండేటరీ అనమాట. చాలా బాగుంటుంది. ఈసారి ఇలా ట్రై చేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా మీరు ఎంజాయ్ చేయొచ్చు. యమ్మీ యమ్మీ పప్పు. మీ పిల్లలు కూడా అంతే టేస్టీగా తింటారనమాట. అంత కమ్మగా ఉంటుంది. మీరు కావాలంటే నెయ్యి పోపుతో కూడా ఎంజాయ్ చేయొచ్చు. అలా కూడా చాలా